1949లో స్పానిష్ ద్వీపం లా పాల్మా దగ్గర ఒక విస్ఫోటనం జరిగింది. అది పలు భూకంపాలు రావడానికి కారణమైంది మరియు అగ్నిపర్వతం శిఖరంపై ఒక ఫోల్ట్ జోన్ ఏర్పడింది. అది సముద్రం వైపు ఒకటే భాగంగా కదిలింది. అప్పటి నుండి అక్కడి స్థానికులు మరో విపత్తు తప్పనిసరిగా జరుగుతుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఒక సమూహం పర్యాటకులు ఒక బోటులో ప్రయాణిస్తూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఒక మహిళ ఈత కొట్టడానికి నీటిలోకి దూకుతుంది, కానీ ఆమె పైనికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు ఆందోళన చెందుతుంది. బోటు చుట్టూ బుడగలు కనిపించడం మొదలవుతుంది. ఆ సమయంలో ఆమె శవం బోటు క్రింద తేలుతూ ఉండటాన్ని వారు చూస్తారు. నీటి మీద ఎక్కడికక్కడా కనిపిస్తుంది. నీరు మరుగుతున్నట్లు అనిపిస్తుంది. బోటు క్రింద పగులు ఏర్పడుతుంది మరియు వేడి నీరు ఎగసిపడుతుంది, ప్రయాణికులందరినీ చంపేస్తుంది. ఇదే సమయంలో ఒక నార్వేజియన్ కుటుంబం తమ వార్షిక క్రిస్మస్ సెలవుల కోసం ఈ ద్వీపానికి చేరుకుంటుంది. వారు 7 ఏళ్లుగా ఇదే హోటల్కు వస్తున్నారు మరియు అక్కడి ఉద్యోగులతో స్నేహంగా ఉంటారు. ఈసారి వారికి మామూలు గదికి బదులు చాలా రిచ్ గదిని కేటాయించారని వారు ఆశ్చర్యపోతారు. ఆ గదిని చూసుకుంటూ ఉండగా కుమార్తె సారా ఒక ఇయర్ రింగ్ ను గుర్తిస్తుంది. అది ఇప్పుడు మరణించిన పర్యాటకురాలి వదిలిపెట్టినదని తెలుసుకుంటుంది. లా పాల్మా యొక్క జియోలజీ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తలు ద్వీపంపై అగ్నిపర్వత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వారు కూడా ఆ బోటు ప్రమాదం మరియు అది అర్థం చేసుకునే దాని గురించి ఆందోళన చెందుతున్నారు. మరీ గమనిస్తుంది, తన కంప్యూటర్కు డేటా పంపే ట్రాన్స్మిటర్ పనిచేయడం లేదు. అందువల్ల ఆమె మరియు హౌకూర్ ఆ మలుపు పర్వతానికి వెళ్లి దానిని పరిశీలించేందుకు బయలుదేరతారు. వారు తమ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కారును అక్కడే వదిలి ట్రాన్స్మిటర్ ని వెతుకుటకు కాలినడకన వెళ్తారు. అది ఒక గుహ ప్రవేశద్వారంలో కనిపిస్తుంది. ట్రాన్స్మిటర్ బాగానే ఉందని అనిపిస్తుంది, కానీ గుహలోపల కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి కాబట్టి వారు మరింత విచారణ చేయడానికి లోపలికి వెళ్తారు. మరీకి ఆశ్చర్యంగా గుహలో నీరు ప్రవహిస్తోంది. ఇది గతంలో అక్కడ ఎప్పుడూ ఉండలేదు. ఒక నమూనా తీసుకున్న తర్వాత వారు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు మరియు నేలపై డజన్ల కొద్దీ చనిపోయిన వావిల దొరుకుతాయి. హౌకూర్ గాలి గుణాత్మకతను ఒకతో పరీక్షిస్తాడు మరియు కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ వాయువు కాన్సంట్రేషన్స్ అధికంగా ఉన్నట్లు గుర్తిస్తాడు. గుహలో మరింత లోతుగా వెళితే ట్రాన్స్మిటర్ యొక్క మిగతా భాగం ధ్వంసమైనట్లు కనుగొంటారు. తేలినది ఏమిటంటే గుహ పైకప్పులో ఒక పెద్ద చీలిక ఏర్పడింది మరియు రాళ్ల మట్టి కణాలు పరికరాలను నాశనం చేశాయి. వారు తిరిగి ఇన్స్టిట్యూట్కి వచ్చి తమ పరిశోధనలను బాస్ ఆల్వరోతో పంచుకుంటారు. ఆల్వరో ఈ విషయాలు శ్రద్ధ లేకుండా అగ్నిపర్వతం పేలుడు రాబోతుందని ఊహించడం మీద వారిని మందలిస్తాడు. ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ముందు సరైన సాక్ష్యాలను సేకరించమని కోరుతాడు. తర్వాత హౌకూర్ ఆల్వరో ఎందుకు జాగ్రత్తగా ఉంటున్నాడో మరీకి వివరిస్తాడు. 3 సంవత్సరాల క్రితం ఆల్వరో ఒక అగ్నిపర్వతం పేలుడు జరుగుతుందనే ప్రకటన త్వరగా చేసి పానిక్కు మరియు మందలింపులు కలిగించాడు. కానీ అప్పుడు ఎటువంటి పేలుడు జరగలేదు. తర్వాత మరి ఒక వీడియో చూస్తుంది. దీనిలో ఈ ప్రాంతంలో ఒక సునామీ ఎంత పెద్దదిగా ఉండగలదో చూపించబడుతుంది. ఫలితాన్ని చూసి ఆమె భయపడుతుంది. ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె సోదరుడు ఎరిక్ తన తదుపరి డైవింగ్ ప్రాజెక్ట్ గురించి చెబుతాడు. లా పాల్మా వద్ద తాబేళ్లు గుంపుగా చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇది చాలా వింత, ఎందుకంటే అవి సాధారణంగా కలిసి ప్రయాణం చేయవు. తరువాత రోజు కుటుంబం అందరూ కలిసి లంచ్ చేస్తున్నారు. కొడుకు టబియాస్ ఒక న్యూరోడివర్జెంట్, అందుకే అతని ఆహారం మెనూలో ఉన్న పిక్చర్ లాగా లేకపోతే అతను టాంట్రం వేసి తల్లిదండ్రులు దాన్ని సరిచేయాల్సి వస్తుంది. ఈ సమయంలో సారా మరో టేబుల్ దగ్గర చార్లీని గమనిస్తుంది. వాళ్ళిద్దరూ కొంచెం హాస్యప్రాయమైన చిరునవ్వులు పంచుకుంటారు. సారా పూల్ దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు చార్లీ ఆమెను తర్వాత కలవమని ఆహ్వానిస్తాడు. కానీ సారా తన సోదరుడి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆహ్వానాన్ని తిరస్కరిస్తుంది. ఇది గమనించిన ఆమె తండ్రి ఫ్రెడ్రిక్ ఆమెకు వెళ్లమని చెప్పి టబియాస్ను తానే చూసుకుంటానని చెప్పుతాడు. సారా వెళ్లిన తర్వాత ఫ్రెడ్రిక్ గమనిక జెన్నిఫర్ గురించి మళ్లిపోతుంది. అతని భార్య జెన్నిఫర్ గదిని అప్డేట్ చేసిన ఉద్యోగితో మాట్లాడుతుండటం మరియు ఆమెలో ఆసక్తిగా కనిపించడం అతన్ని ఆకర్షిస్తుంది. ఫ్రెడ్రిక్ తిరిగి మళ్లినప్పుడు టబియాస్ అక్కడ ఉండడు. కడిగిపోయిన ఫ్రెడ్రిక్ సారాను వెతుక్కుంటూ ఆమెను చార్లీతో కలుస్తున్న సమయంలో అడ్డుకుంటాడు. వాళ్లు వెంటనే టబియాస్ను వెతకడం ప్రారంభిస్తారు. సముద్ర తీరంలో వెతుకుతూ టబియాస్ ఒక కొండపైకి చేరి సముద్రంలో తాబేళ్లను చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఎరిక్ ఆ తాబేళ్లను అధ్యయనం చేయడానికి నీటిలో ఈత కొడతాడు. వాళ్లు హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగి వారి అద్దె కార్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వస్తాడు. ఫ్రెడ్రిక్ ఒక సీన్ చేస్తాడు. ఇది జెన్నిఫర్తో వాదనకు దారితీస్తుంది. పిల్లలు మరో గదిలో ఉంటూ వారి వాదనను వింటారు.